హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆఫీస్లో మా కొలీగ్స్తో కొంతమందితో కలిసి ఒక టూర్ ప్లాన్ చేశాము. కొన్ని కారణాల వల్ల ఆ టూర్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది. ఎలాగో ఓ 5 days ఖాళీనే కదా, అలా ఓ 2 రోజులు సరదాగా తిరిగి వద్దామని మా కజిన్ కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డెహ్రాడూన్లో సెటిల్ అయ్యారు. వెళ్ళిన రోజే కృష్ణ దగ్గరలో మసూరి అనే టౌన్ ఉంది, మంచి టూరిస్ట్ స్పాట్, వెళ్ళి వద్దామన్నాడు. నేను వచ్చింది కూడా అందుకేగా అన్నాను సరదాగా. డెహ్రాడూన్ నుండి మసూరికి ఇంచుమించు 2 గంటల ప్రయాణం ఉంటుంది. చాలా త్వరగానే వెళ్ళిపోయాం మసూరికి. మసూరి టౌన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని కూడా పిలుస్తారు. గన్ హిల్ పాట్, లాల్ తిబ్బా అనే కొన్ని ఫేమస్ టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. చుట్టూ చెట్లు, చిన్న చిన్న పర్వతాలు, ఆ పర్వతాల మధ్య సన్సెట్, మార్నింగ్ ఈవినింగ్ మంచు. వీ ఎంజాయ్డ్ అ లాట్. ఆ రోజు మసూరిలోనే ఒక హోటల్ రూమ్లో ఉండిపోయాం. మరుసటి రోజు ఉదయాన్నే సన్ రైజ్తో పాటు ఆ మంచుని కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేద్దామని కార్ స్టార్ట్ చేసి వ్యూ ఎంజాయ్ చేస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం. అప్పుడే పక్కనే ఒక చిన్న టీ కొట్టు కనిపించింది. ఉదయాన్నే ఆ పర్వతాల మధ్య టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అలా టీ తాగుతున్న సమయంలో ఆ టీ కొట్టువాడు, "ఏ ఊరు బాబు మీది?" అన్నాడు. దానికి నేను సమాధానంగా, "మీ దగ్గర టీ తాగాలంటే మీ ఊరు వాళ్ళే ఉండాలా ఎలా?" అన్నాను సరదాగా. "మీరు టూరిస్టులు అయితే కొన్ని మంచి టూరిస్ట్ స్పాట్లు చెప్దామని అడిగాలే బాబు" అన్నాడు నవ్వుతూ. "మేము టూరిస్టులమే, చెప్పండి" అని అడిగాను. అతను, "ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళి దట్టమైన అడవి లోపలికి వెళితే ఒక మంచి స్పాట్ ఉంది. దాన్ని పగలు చూసే కన్నా ఈవినింగ్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది" అన్నాడు ఆ టీ కొట్టువాడు. "అక్కడ ఏముంది?" అని అడిగాడు కృష్ణ ఆతృతగా. "బ్రిటిషర్స్ కట్టించిన పాతకాలం నాటి బిల్డింగ్స్ మంచి దట్టమైన అడవిలో చాలా అందంగా కనిపిస్తాయి" అన్నాడు టీ కొట్టువాడు. అసలే కృష్ణకి హిస్టరీ తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. "పద వెళ్ళి చూసొద్దాం" అన్నాడు కృష్ణ. "అబ్బే, ఈ టైంలో ఏముంటుందండి, సాయంత్రం వెళ్ళండి, చూడటానికి చాలా అందంగా ఉంటుంది" అన్నాడు టీ కొట్టువాడు. "పైగా గైడ్ని మాత్రం తీసుకెళ్ళొద్దన్నాడు, ఎందుకంటే అక్కడ తెలుసుకునేంత హిస్టరీ ఏమీ లేదు. గైడ్ వస్తే ఊరికే డబ్బులు తినేస్తాడు" అన్నాడు నవ్వుతూ. దాంతో మేము కూడా కన్విన్స్ అయ్యాం. ఆ టీ కొట్టువాడు చెప్పినట్టు ఈవినింగ్ 5 o'clock బయలుదేరి ఆ స్పాట్కి చేరుకున్నాం. కారు దిగి ఆ పర్వతం పై నుండి చూసాం. ఒక బంగ్లా కొండ అంచున పడిపోయిన గోడలతో, విరిగిన కొండ చర్యలతో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. అక్కడ ఏదో మైనింగ్ జరిగినట్టు కూడా అనిపించింది, కానీ క్లియర్గా లేదు, ఎందుకంటే చుట్టూ చెట్లు, జంతువులతో అది అడవిలా కనిపించింది. పైనుండి చూసినప్పుడు చాలా దగ్గరగా అనిపించింది, కానీ 1 kilometer కాలినడకన వెళ్ళాలి. పైగా దట్టమైన అడవి కావడంతో వెహికల్స్ లోపలికి కూడా వెళ్ళవు. దూరం నుండి చూసినప్పుడు ఆ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది, బట్ దగ్గర నుండి చూస్తుంటే ఏదో తెలియని భయం కలిగింది. కానీ కృష్ణ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. "లోపలికి ఏదో దారి ఉంది, వెళ్ళి చూద్దామన్నాడు కృష్ణ. అప్పటికే సమయం సాయంత్రం 6 నుండి 6:30 మధ్య అవుతుంది. నేను కూడా సరే అన్నాను. అలా ఇద్దరం మొబైల్ టార్చ్ ఆన్ చేసి లోనికి వెళ్తూ ఉన్నాం. అది మైనింగ్ జరిగిన ప్లేస్ అని అర్థమవుతూ ఉంది, ఎందుకంటే చుట్టూ రాళ్ళు, ట్రాక్స్ ఉన్నాయి. అవి చాలా పాతబడ్డాయి. చాలా సంవత్సరాలుగా లోనికి ఎవరు వచ్చినట్టు లేదు. అప్పుడే ఎవరో మాట్లాడుతున్న శబ్దం వచ్చింది. "ఏంట్రా, మనకన్నా ముందే ఇక్కడికి ఎవరో వచ్చినట్లుంది, పద వాళ్ళతో జాయిన్ అవుదాం" అన్నాడు కృష్ణ. అక్కడ ఏదో ఒక 3-4 కాదు, చాలామంది టూరిస్టులు ఉన్నట్టు అనిపించింది. నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది, ఎందుకంటే చుట్టూ చీకటి, మా దగ్గర ఎటువంటి టార్చ్ లైట్ కూడా లేదు. మొబైల్ ఫోన్ టార్చ్ వాడి ముందుకు వెళుతూ ఉన్నాం. ముందుకు వెళ్ళే కొద్దీ లైటింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ టూరిస్టులు ఏదో ఫైర్ క్యాంప్ వేసుకొని మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. మేము తొందరగా నడవడం ప్రారంభించాం, కానీ దగ్గరికి వెళ్ళి చూసి షాక్ అయ్యాం. ఎందుకంటే అక్కడ టూరిస్టులు కాదు, మైనింగ్ వర్కర్స్ ఉన్నారు. తలకి హెడ్లైట్, చేతిలో గడ్డపార, గుణపం లాంటి ఆయుధాలతో ఆ కొండలని తొలుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు. ఆ వర్కర్స్ అంతా అలసిపోయి ఉన్నారు, బాగా దగ్గుతూ ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తికి బ్లడ్ వామిట్ కూడా అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే, మేమిద్దరం అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎవరు గమనించలేదు కూడా. సరే, ఎలాగో వచ్చాం కదా, ఆ వర్కర్స్తో కొద్దిగా టైం స్పెండ్ చేద్దామని ముందుకు వెళుతూ ఉన్నాం. అప్పుడే నా వెనుక వైపు నుండి మమ్మల్ని కాపాడందంటూ ఒక అమ్మాయి ఏడుస్తూ మమ్మల్ని పలకరించినట్టు అనిపించింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూశాను. ఎర్రటి చీరలో ఒక అందమైన అమ్మాయి.
ఆ అమ్మాయికి ఇరువైపులా 7-8 ఏళ్ల 2 పిల్లలు కూడా ఉన్నారు. ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను ఆ అమ్మాయి వైపు అడుగులు వేస్తూ. మమ్మల్ని కాపాడండి అంటూ ఆ అమ్మాయి వెనక్కి అడుగులు వేస్తూ వెళ్తూ ఉంది. ఎందుకమ్మా భయపడుతున్నావు, మేమున్నాం కదా, భయపడకు, చెప్పు ఏమైందో అంటూ ముందుకు అడుగులు వేస్తున్నాను. అప్పుడు అమ్మాయి, మా వాళ్ళందరూ ఇక్కడే కింద ఉన్నారు, మట్టిలో ఇరుక్కుపోయారు, వాళ్ళని పైకి తీయాలి, వచ్చి సహాయం చేయండి అంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడు నేను హడావిడిగా, భయపడుకు, ఇక్కడున్న వాళ్ళ సహాయం కూడా తీసుకుందాం, వాళ్ళని బయటకు తీసేద్దాం అని సహాయం కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆశ్చర్యంగా అక్కడ ఎవ్వరూ లేరు, ఒక్క కృష్ణ తప్ప. వాడు అలాగే వెనక్కి తిరిగి నిల్చున్నాడు, ఎటువంటి చలనం లేకుండా. రే కృష్ణ, ఇక్కడున్న వర్కర్స్ అందరూ ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ వాడి దగ్గరికి వెళ్ళాను. వాడు ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడే శిలలా నిలబడ్డాడు. ఇటు చూడురా, ఆ అమ్మాయి సహాయం కోసం వచ్చింది, వెళ్ళి సహాయం చేద్దాం అని కృష్ణని వెనక్కి తిప్పాను. అక్కడ ఆ అమ్మాయి, 2 పిల్లలు కూడా లేరు. నాకు ఏం అర్థం కావటం లేదు. కృష్ణ, ఇక్కడ 2 పిల్లలు, ఒక అమ్మాయి వచ్చి మన సహాయం అడిగింది కదా, ఆ అమ్మాయి ఏమైంది, ఈ వర్కర్స్ అందరు ఏమయ్యారు, సమాధానం చెప్పురా అంటూ కృష్ణ వైపు చూశాను. అప్పటి వరకు వెలుగుతున్న లైట్స్ ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆఫ్ అయ్యాయి. ఆ చీకటిలో భయంతో అడుగులు వెనుకకు వేస్తూ వెళ్తున్నాను. వెనక నుండి ఎవరో నన్ను గట్టిగా లాగినట్టు అనిపించింది. అంతే, వెల్లాకిలా పడిపోయాను. నా తలకి బలంగా రాయి తగలడం వల్ల స్పృహ కోల్పోయాను. అలా స్పృహ లేకుండా ఎంతసేపు ఉన్నానో తెలియదు. నాకు స్పృహ వచ్చే టైంకి నా చుట్టూ ఆ మైన్స్లో పనిచేస్తున్న వర్కర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ మొహంలో ప్రాణం ఉన్నట్టు అనిపించలేదు. చుట్టూ చీకటి, అంత చీకటిలో కూడా 2 పిల్లలు ఆడుకుంటున్నట్టు స్పష్టంగా వినిపిస్తుంది, కానీ ఆ పిల్లలు మాత్రం కనిపించడం లేదు. నా తల ఒకరి ఒడిలో ఉన్నట్టు అనిపించింది. నేను అప్పుడు వెనక్కి తిరిగి చూశాను. నన్ను సహాయం అడిగిన అమ్మాయి ఒడిలో ఉంది నా తల. భయంతో చటుక్కున లేచి నిలబడ్డాను. నా పాకెట్లో మొబైల్ ఫోన్ లేదు. నా తల వెనక భాగం నుండి శరీరంలో అక్కడక్కడ రక్తం కారుతున్నట్టు ఉంది. నా ఎడమ కాలు విరిగినట్టు అనిపిస్తోంది. అప్పుడు ఆ అమ్మాయి, మేమందరం ఇక్కడే ఇరుక్కుపోయాం, ఈ మట్టి కింద చాలా రోజులుగా ఉన్నాం, సహాయం అడుగుదామంటే చాలా రోజుల నుండి ఇక్కడికి ఎవరూ రావట్లేదు, దయచేసి మా అందరినీ కాపాడండి అంటూ గట్టిగా ఏడుస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, మేము రాకూడని ప్రదేశానికి వచ్చి ఇరుక్కుపోయామని. అంతే, ఆ చీకటిలో ఎటువైపు వెళుతున్నానో తెలియదు. పరిగెడుతూనే ఉన్నాను. కింద పడుతున్నా సరే మళ్ళీ లేచి పరుగులు తీశాను. అప్పుడు ఆ చీకటిలో నా ఎదురుగా ఒక మనిషి నిలబడ్డట్టు అనిపించింది. ఏమైనా సరే బయటపడాలనే తపన నాది. వాడిని వెనక్కి తోసుకుంటూ పరుగులు తీశాను. అప్పుడు ఆ వ్యక్తి నుండి ఒక స్మెల్ వచ్చింది. అది కృష్ణగాడు వాడిన పర్ఫ్యూమ్. అప్పుడు అర్థమైంది, నేను తోసింది నా కజిన్ కృష్ణనే అని. అప్పుడు పరిగెత్తడం ఆపి వెనక్కి తిరిగి చూశాను. వాడు ఎటువంటి చలనం లేకుండా మళ్ళీ లేచి నిలబడ్డాడు. వాడిని చూస్తుంటే నాకు భయంగా ఉంది, ఎందుకంటే ఆ చీకటిలో వాడు నాకు ఒక భూతంలా కనిపిస్తున్నాడు. కానీ కృష్ణను వదిలి వెళ్ళలేకపోయాను. వాడి చెయ్యి పట్టుకొని బలవంతంగా లాక్కుంటూ బయటికి పరుగులు తీశాను. కానీ కృష్ణ మాత్రం రావట్లేదు. నా చెయ్యి వదలరా అంటూ ఏదో ఒక రకంగా భయానకంగా అరుస్తున్నాడు. వాడి వాయిస్ ఒక్కోసారి ఒక్కో విధంగా వినిపిస్తుంది. వాడి చెయ్యి అయితే పట్టుకున్నాను, కానీ వాడి మొహం చూసే ధైర్యం కూడా లేదు నాకు. అలా కృష్ణని లాక్కుంటూ స్పీడ్గా నడుస్తున్నాను. అప్పుడే చీకట్లో ఆ మైన్స్లో కనిపించిన అమ్మాయి ఎదురుగా కనిపించింది. నేను మాత్రం ఆగలేదు, నడుస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయికి మేము దగ్గరవుతున్న కొద్దీ నా 2 కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఎర్రటి చీరలో అందంగా కనిపించిన అమ్మాయి ఇప్పుడు చీర మొత్తం మట్టితో కప్పబడి తల పై భాగం నుండి అరికాలి వరకు రక్తం కారుతూ నిలబడింది. తన చీర రక్తంతో ఎరిపెక్కిందా అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చిన్న స్వరంతో, మమ్మల్ని కాపాడుతానన్నావు, మాటిచ్చావు, మా వాళ్ళందరినీ మట్టిలో నుండి బయటికి తీస్తానన్నావు, మరి ఇప్పుడు ఎక్కడికి రా పారిపోతున్నావు అంటూ గట్టిగా అరిచింది. నేను అవేమీ వినిపించుకోకుండా అలాగే ముందుకు పోతూనే ఉన్నాను. కానీ కృష్ణ చెయ్యి నా చేతిలో లేదు అనిపించింది. వెనుతిరిగి చూశాను. అప్పుడు కృష్ణ ఆ అమ్మాయి చేయి పట్టుకొని నిలబడి నన్నే చూస్తున్నాడు. అప్పుడు నేను గట్టిగా అరిచాను, కృష్ణ, అది దయ్యంరా, నాతో వచ్చి మనం ఇక్కడ ఉండకూడదు అన్నాను. కానీ వాడు వినిపించుకోవడం లేదు. చేసేదేమి లేక నేను కారు వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాను. ఆ దట్టమైన అడవిలో, ఆ మబ్బులో నేను వదిలే శ్వాస, నేను నడిచే నా అడుగుల శబ్దం తప్ప నాకేమీ వినిపించడం లేదు. ఎలాగో అలా కారు దగ్గరికి చేరుకున్నాను. కారు డోర్ ఓపెన్ చేద్దామని కీస్ కోసం వెతుకుతున్నాను.
కానీ కార్ కీస్ కృష్ణ దగ్గర ఉండిపోయాయి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళడానికి నా కాళ్ళు నాకు సహకరించడం లేదు, కానీ ప్రాణం మీద ఆశ. అలా విరిగిన కాలితో నడుస్తూనే ఉన్నాను. అలా కొంచెం దూరం వెళ్ళగానే నాకు ఒక కారు నిలబడి కనిపించింది. నాలో బ్రతుకుతానన్న ఆశ మళ్ళీ మొదలైంది. తీరా కారు దగ్గరికి వెళ్ళి చూస్తే అది మేము తీసుకొచ్చిన కారే. అలా ఎంత దూరం నడిచినా తిరిగి అక్కడికే చేరుకుంటున్నాను. అప్పుడు నిస్సహాయ స్థితిలో ఆ కారు దగ్గరికి వచ్చి నిలబడ్డాను. నేను అలా నిలబడ్డం ఆలస్యం. అంతే, కృష్ణ వచ్చి నా ఎదురుగా నిలబడ్డాడు. వాడిని అలా భయంగా చూస్తుండగానే వాడి శరీరం నుండి మైన్స్లో పనిచేస్తున్న వర్కర్స్ ఆత్మలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. చూస్తూ అలా నిలబడ్డాను. బయటికి వచ్చిన ఆత్మలు కారు చుట్టూ తమ తమ ఆయుధాలతో నిలబడ్డారు. అలా ఎన్ని ఆత్మలు వచ్చాయో నాకు గుర్తులేదు. చివరిగా ఆ అమ్మాయి ఎదురుగా వచ్చి నిలబడి, నువ్వు మాకు సహాయం చేయకపోతే కృష్ణ చచ్చిపోతాడు అంది. అంతే, ఒక్కసారిగా కృష్ణ నెత్తురు కక్కాడు. ఆ రక్తం నా కడుపు పైభాగం నుండి పడి అరికాలి వరకు రక్తం కారుతూనే ఉంది. నేను కృష్ణ రక్తం మడుగులో నిలబడి ఉన్నాను. కానీ నేను ఆత్మలకి సహాయం చేయలేను. ఎందుకంటే ఇప్పుడు నేను లోపలికి వెళితే బయటికి రాలేనని నాకు బాగా తెలుసు. నా నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. ఆ కారుకి తలవాల్చి నిస్సహాయ స్థితిలో ఆ రక్తం మడుగులో నా మెడలో ఉన్న ఆంజనేయ స్వామి డాలర్ని చేతిలో పట్టుకొని హనుమాన్ చాలీసా చదువుకుంటూ అక్కడే రక్తం మడుగులో కూర్చుండిపోయాను. ఆ ఆత్మలు ఏం చేసినా నేను చెల్లించలేదు. అలా కొంతసేపటికి ఆ నల్లటి చీకటి తెల్లబడడం మొదలైంది. అప్పుడే ఆ రోడ్డు మీద దూరంగా 2 లైట్లు మా వైపు రావడం గమనించాను. అది ఫారెస్ట్ ఆఫీసర్ల జీప్. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇటువైపు తిరిగి చూసేసరికి ఆత్మలు కనిపించలేదు. కృష్ణ స్పృహ తప్పి కింద పడిపోయి ఉన్నాడు. అది చూసిన నా గుండె నార్మల్ స్టేజ్కి వచ్చినట్టు అనిపించింది. దగ్గరికి వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్, ఎవరు నువ్వు, ఏం చేసావు వాడిని, ఆ గాయాలేంటి అని అడిగాడు గంభీరంగా. నేను జరిగింది మొత్తం ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి వివరించాను. అప్పుడే, ఇది హాంటెడ్ ప్లేస్ అని మీకు తెలియదా అన్నాడు. నా నోటి నుండి మాట రావడం లేదు. ఆఫీసర్ కూడా అర్థం చేసుకున్నాడు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చి అంబులెన్స్ని పిలిపించాడు. మా ఇద్దరిని అంబులెన్స్ కూడా ఎక్కించాడు. హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఆ టీ కొట్టు వాడు ఉంటే పోలీసులకి అప్పచెబుదామని చూశాను. కానీ టీ కొట్టు కాదు కదా, అక్కడ టీ కొట్టు ఉన్న ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. దాంతో అది ఒక ట్రాప్ అని అర్థమైంది. హాస్పిటల్కి వెళ్ళే దారిలో అంబులెన్స్లో నేను కృష్ణతో పాటు ఇంకా ఎవరో ఉన్నట్టు అనిపించింది. కానీ మేము ఇద్దరం మాత్రమే అక్కడ ఉన్నాం. కృష్ణని చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. అది ఏంటంటే ఆ ఆత్మలు కృష్ణ శరీరాన్ని ఆవహించాయని. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే కృష్ణ వాళ్ళ నాన్నగారికి జరిగిన విషయం మొత్తం ఫోన్ చేసి చెప్పాను. కృష్ణ వాళ్ళ నాన్నకి అది హాంటెడ్ ప్లేస్ అని తెలుసు. ఆయన హుటాహుటిన ఒక తాంత్రికుడిని వెంట పెట్టుకొని వచ్చాడు. ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే తిరిగి మేము ఆ కార్ పార్క్ చేసిన దగ్గరికి, అంటే మైన్స్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాం. ఆ తాంత్రికుడు ఏవో కొన్ని పూజలు హోమాలు చేసి కొన్ని తాయెత్తులు లాంటివి చేతికి మెడకి కట్టి వెంటనే లేట్ చేయకోకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. కొన్ని రోజులకి కృష్ణ కోలుకున్నాడు. లైఫ్ మళ్ళీ తిరిగి నార్మల్కి వచ్చింది. బట్ ఆ రాత్రి మా జీవితంలో మర్చిపోలేనిది, ఒక పీడకలలా మిగిలిపోయింది. ఇది నా కథ కాదు, లంబిదెహర్ మైన్స్లో అర్ధాంతరంగా చనిపోయిన 50,000 మంది కూలీల ఆత్మకథ. డెహ్రాడూన్ డిస్ట్రిక్ట్ మసూరి అనే ఒక టౌన్ టూరిస్టులకి స్వర్గధామం లాంటిది. అక్కడ క్వీన్ ఆఫ్ హిల్స్, గన్ హిల్ పాయింట్, కెంప్టీ ఫాల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే మసూరి టౌన్ చుట్టూ చాలా టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. ఈ అందాల వెనుక ఒక డార్క్ హిస్టరీ కూడా ఉంది. అదే లంబిదెహర్ మైన్స్. 19th సెంచరీకి ముందు అక్కడ లైమ్ స్టోన్ మైనింగ్ జరిగేది. ఇక్కడ పనిచేసే వర్కర్స్ సరైన సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడంతో సిలికోసిస్, లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా రక్తం కక్కుంటూ కొన్ని రోజుల పాటు 50,000 మంది కార్మికులు చనిపోయారు. తర్వాత అక్కడున్న వారి కుటుంబాలు చుట్టూ గ్రామాలకు వలస వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఆ కార్మికుల ఆత్మలు ఆ లంబిదెహర్ మైన్స్లో తిరుగుతున్నాయని లోకల్స్ చెబుతూ ఉంటారు. అక్కడ నిజంగానే దయ్యాలు, ఆత్మలు లాంటివి తిరుగుతుంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా. అలాగే దానికి తగ్గట్టు ఆ మైన్స్కి దగ్గరలో యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి.
ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా ఆ మైన్స్కి దగ్గరలోనే జరిగింది. అలాగే ఇండియాస్ టాప్ 5 హాంటెడ్ ప్లేసులలో లంబీ దెహర్ మైన్స్ కూడా ఒకటి. అంతేకాదు ది పారానార్మల్ కంపెనీ, ఇండియన్ పారానార్మల్ సొసైటీ, గోస్ట్ హంటర్స్ ఆఫ్ ఇండియా అనే గోస్ట్ హంటర్స్ థర్మల్ కెమెరా, ఈఎంఎఫ్ మీటర్స్, స్పిరిట్ బాక్స్ వంటి పరికరాలు వాడి అక్కడ నైట్ టైంలో రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఏంటంటే అక్కడ హెల్ప్, డోంట్ గో, స్టే, పెయిన్ లాంటివి రికార్డ్ అయ్యాయని, అక్కడ ఏదో ప్రెజెన్స్ ఉన్నట్టుందని కన్ఫర్మ్ చేసి చెప్పారు. బట్ సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు కాబట్టి అఫీషియల్గా రికార్డులో లేదు. బట్ కంటికి కనిపించినంత మాత్రాన ఏమీ లేదు అని కాదు కదా. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ నరేష్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.